టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా టీశాట్ తరపున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈరోజు మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఒక ప్రధానమైనటువంటి అంశము బయోజియోకెమికల్ సైకిల్స్ అనే దాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. గతంలో యూపీఎస్సీలో రీసెంట్గా వచ్చినటువంటి ప్రిలిమ్స్లో వచ్చినటువంటి ప్రశ్నలు కూడా మనం ఈ సెషన్లో పరిశీలించుదాం. చాలా టిపికల్గా ఉంటాయి ప్రశ్నలు, క్వశ్చన్స్ అన్నీ కూడా. పూర్తి స్థాయిలో అవగాహన లేనట్లయితే ఇటువంటి ప్రశ్నలను ఆన్సర్ చేయడం చాలా కష్టతరం అవుతుంది. అభ్యర్థులందరూ కూడా ఈ అంశాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్న అంశాన్ని కూడా ఒక ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే బయోలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని కెమిస్ట్రీని కూడా దృష్టిలో పెట్టుకొని మూడింటిని అన్వయించుకొని ఈ ఆన్సర్స్ని మనము ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఈ అంశాలుగా మనం పరిశీలిస్తే బయోజియోకెమికల్ సైకిల్స్ అనేవి మన పర్యావరణంలో ఉన్నటువంటి వివిధ ఆవరణ వ్యవస్థలను ఒక సంక్లిష్టమైనటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా. సో ఈ సైకిల్స్ అనేవి ఏంటంటే ఒక చక్రం మాదిరి ప్రసరిస్తూ ఉంటాయి. ఏం ప్రసరిస్తున్నాయంటే ఇక్కడ శక్తి అనేది ఒకటి ప్రధానంగా ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకి లేదా ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ అంశాన్ని కనుక మనం చూసినట్లయితే న్యూట్రియంట్స్ అంటే పోషకాలు కావాలి ఏ జీవికైనా కూడా. సో ఈ పోషకాల ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది, ఈ పోషకాల ప్రసరణ జరిగేటువంటి వలయాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వీటి గురించి మనం పరిశీలిద్దాం. సో ఇప్పుడు బయోజియోకెమికల్ సైకిల్ అనేది దేని తెలియజేస్తుందంటే పర్యావరణంలో ఉన్నటువంటి వాతావరణం నుంచి కానివ్వండి, నిర్జీవరాశుల నుంచి కానివ్వండి, న్యూట్రియంట్స్ పోషకాలు ఏ విధంగా మొక్కలకి, ఆ తర్వాత మొక్కల ద్వారా మిగిలినటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి మాంసాహారులకి, శాకాహారులకి ఏ విధంగా సరఫరా అవుతుంది అనేది ఒక విధంగా సూచిస్తే, మరొకటి ప్రధాన శక్తి వనరుడైనటువంటి సూర్యుడి నుంచి శక్తిని గ్రహించి ఆ శక్తి ఏ విధంగా మరలా వినియోగించబడి మరలా స్పేస్కి చేరుతుంది. అంటే వివిధ జీవరాశులకి మరియు నిర్జీవరాశులైనటువంటి వాతావరణము, అలాగే జలావరణము, భూపటలము, అలాగే వీటి నుంచి పోషకాల ప్రసరణ, శక్తి ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలని ప్రధానంగా చర్చించేదే బయోజియోకెమికల్ సైకిల్ అంటున్నాం. సో జీవులకి మరియు పర్యావరణానికి మధ్య జరిగే ఒక సరఫరా అంటే రసాయన పదార్థాల సరఫరా, ముఖ్యంగా ప్రధానంగా కార్బన్ కావచ్చు, నైట్రోజను, ఫాస్ఫరస్, సల్ఫరు, ఇంకా మెగ్నీషియం, కాల్షియం, సోడియము, ఐరన్ తదితర మూలకాలన్నీ కూడా ఏ విధంగా ప్రసారం జరుగుతున్నాయి అనేదాన్ని మనం బయోజియోకెమికల్ సైకిల్గా మనం నిర్వచిస్తాం. ఇక్కడ బయో అనేది జీవరాశులకు సంబంధించింది అయితే జియో అనేది మన వాతావరణానికి సంబంధించినటువంటి అంశం. వాతావరణంలో ప్రధానంగా అణుఘటకాలు మనం పరిశీలించినట్లయితే భూపటలము, జలావరణము మరియు అలాగే వాతావరణము అంటే అట్మాస్ఫియర్, వీటి నుంచి మూలకాల సరఫరా ఏ విధంగా జరుగుతుంది అనేది మనకు తెలియజేస్తుంది. ఇక కెమికల్స్ అంటే ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రసరణ జరుగుతున్నాయి అనే అంశాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తాం. సో బయో అనేది జీవించిన అంశాలను సూచిస్తే, జియో అనేది పర్యావరణంలో ఉన్నటువంటి వివిధ అణుఘటకాలు లేదా వివిధ ఉత్పాదకాలు అంటే ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి కావచ్చు, ఉష్ణోగ్రత కావచ్చు, లేదా తేమ కావచ్చు, అలాగే మూలకాలను సరఫరా చేసేటువంటి ఈ భూపటలంలో ఉన్నటువంటి శిలలు కావచ్చు, నీళ్ళలు కావచ్చు. సో వీటన్నిటినీ కూడా మనకి పర్యావరణంలోని జియో అనే పదం సూచిస్తే, ఇక మిగిలినటువంటి మూలకాలు మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో వాటన్నిటిని కూడా కెమికల్ అనే పదం తెలియజేస్తుంది. సో బయోజియోకెమికల్ సైకిల్స్ అంటే జీవులకి వివిధ జీవులకి వాటి పర్యావరణం లేదా ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ నిర్జీవ అంశాలకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేది మనం బయోజియోకెమికల్ సైకిల్గా మనం గుర్తించవచ్చు. ఇక్కడ మనం ప్రధానంగా రెండు అంశాలు గమనించాలి. ఈ బయోజియోకెమికల్ సైకిల్స్లో ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. అవి ఏమిటంటే, ఒకటి శక్తి ప్రసరణ. శక్తి ప్రసరణ అంటే మనకి ప్రధానమైనటువంటి శక్తి వనరు సూర్యుడు కాబట్టి ఆ సూర్యుడి నుంచి సేకరించినటువంటి శక్తి అనేది జీవరాశులు మాత్రమే వినియోగించుకుని మరలా జీవరాశులే వాటిని వెనక్కి వికిరణం ద్వారా పంపడం జరుగుతుంది. సో ఈ శక్తి ప్రసరణ అనేది వివిధ జీవుల మధ్య, జీవరాశుల మధ్య లేదా ఒక జీవిలో జరిగేటటువంటి ప్రక్రియ. ఇది నిర్జీవ అంశాలపై పెద్దగా ప్రభావం ఉండదు. ఇక శక్తి ప్రసరణ అనేది పక్కన పెడితే పోషకాల ప్రసరణ అనేది కూడా చాలా ప్రధానమైన అంశము. ఈ పోషకాల ప్రసరణ అనేది ఒక నిరంతరాయంగా జరిగే ప్రక్రియ. సో ఈ పోషకాల ప్రసరణ అనేది రసాయన మూలకాలు ఏవైతే ఉన్నాయో మనం ఇంతకుముందు చెప్పుకున్న నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం, కార్బన్ తదితర మూలకాలు ఏవైతే ఉన్నాయో
ఈ మూలకాలన్నీ నిర్జీవ అంశాల నుంచి జీవ అంశాల్లోకి ఏ విధంగా లేదా వివిధ భౌగోళికంగా ఉన్నటువంటి జీవులకి ఏ విధంగా సరఫరా జరుగుతుంది, ఈ సరఫరా జరిగిన తర్వాత మరలా ఒక పోషణ స్థాయి నుంచి దిగువ పోషణ స్థాయి నుంచి పై పోషణ స్థాయికి ఏ విధంగా ఇది మరలా ప్రసారం చేయబడుతుంది, ఆ ప్రసారం చేయబడినటువంటి మూలకాలు మరలా తిరిగి రీసైక్లింగ్ ద్వారా మరలా భూమిలోకి లేదా వాటి యొక్క ప్రధాన వనరులైనటువంటి ఏ వనరు నుంచి వచ్చాయో ఆ వనరుల్లోకి తిరిగి మరలా ఏ విధంగా రీసైకిల్ అవుతుంది లేదా చక్రీయ గమనం చెందుతుంది అనేది మనకు తెలియజేస్తుంది ఈ పోషణ చక్రము అనేది. సో ఇక్కడ న్యూట్రియంట్ సైకిల్ ఒకటైతే ఎనర్జీ సైకిల్ అనేది మరొకటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇక భౌగోళికంగా మనం వివిధ జీవరాశులను కనుక పరిశీలించినట్లయితే మనకి మానవుల్లో కనుక పరిశీలించినట్లయితే మానవుల్లో ప్రధానంగా ఉన్నటువంటి మూలకాలు కనుక చూస్తే 4 మూలకాలు ప్రధానంగా ఉంటాయి. అవి ఆక్సిజను, నైట్రోజను, హైడ్రోజను, కార్బను. సో ఈ 4 మూలకాలు కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం దేహంలో ఉన్నటువంటి అన్ని మూలకాల్లో 97% ఈ 4 మూలకాలు మాత్రమే. మిగిలినటువంటి 3% మూలకాలు ఏమున్నాయంటే మిగిలిన సోడియం కావచ్చు, కాల్షియము, అలాగే క్యాడ్మియము, ఐరన్, సో ఇలాంటివి ఫాస్ఫర్ ఇలాంటివి మిగిలిన మూలకాలన్నీ కూడా ఒక 3% మాత్రమే ఆక్రమిస్తున్నాయి. ఇక మిగిలినటువంటి ఇంకొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే మానవుని యొక్క దేహంలో 97% వరకు ఈ నైట్రోజను, ఆక్సిజను, హైడ్రోజను, కార్బన్ అనే మూలకాలు కనుక మనం పరిశీలిస్తే మిగిలిన జీవుల్లో మానవుడి కంటే కొంచెం స్వల్పంగా 95% వరకు ఈ మూలకాలు మొత్తం కూడా ఆక్రమిస్తాయి లేదా ఆ మూలకాలు కలిగి ఉంటాయి. అలాగే వీటితో పాటుగా ఒక 20 నుంచి 25 ఇతర మూలకాలు కూడా జీవరాశుల యొక్క మనుగడకి వాటి యొక్క నిత్య చలనానికి కూడా అవసరమైనటువంటి మూలకాలు ఉంటాయి. సో ఈ మూలకాల ప్రసరణ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం కనుక పరిశీలించినట్లయితే ఈ మూలకాల ప్రసరణ అనే దాంట్లో 2 రకాల సైకిల్స్ మనం గమనించవచ్చు. ఒకటి పర్ఫెక్ట్ సైకిల్, రెండవది ఇంపర్ఫెక్ట్ సైకిల్. సో పర్ఫెక్ట్ సైకిల్ అంటే ఈ ఒక శక్తి వనరుగా చూసుకున్నామంటే శక్తి వనరు అనేది సూర్యుడి నుంచి మనకు వచ్చే శక్తి నేరుగా జీవరాశుల్లో గ్రహించబడి, అంటే మొక్కలు తీసుకున్నట్లయితే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆ క్లోరోఫిల్ తయారు చేసుకోవడం, దాని ద్వారా న్యూట్రియంట్స్ని పోషకాలను తయారు చేయడం, ఈ శక్తి వినియోగింపబడిన శక్తి మరలా నేరుగా డైరెక్ట్గా వికిరణం ద్వారా మరలా స్పేస్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీన్ని మనం పర్ఫెక్ట్ సైకిల్గా మనం గమనించవచ్చు. సో ఇవన్నీ కూడా ఉదాహరణ చూసినట్లయితే గేషియస్ సైకిల్స్ దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు, అంటే వాయు చక్రాలు. సో వాయు చక్రాలు ఏమున్నాయంటే కార్బన్ డైఆక్సైడు, నైట్రోజను, ఇలాంటి వాయు చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్బన్ డైఆక్సైడ్ కూడా మనం ముందు చూద్దాం ఈ సెషన్లోనే. కార్బన్ డైఆక్సైడ్ ప్రకృతిలో కార్బన్గా ఏ విధంగా మారుతుంది, ఆ కార్బన్ నుంచి మళ్ళీ అమినో యాసిడ్స్ మళ్ళీ మీద పోషకాలు ఏ విధంగా తయారవుతాయి మనం పరిశీలిద్దాం. సో ఈ గ్యాషియస్ సైకిల్ ఏవైతే ఉన్నాయో, వాయు చక్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్ సైకిల్స్కి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే, ఇంపర్ఫెక్ట్ సైకిల్కి మనము న్యూట్రియంట్ సైకిల్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే పోషక సైకిల్, అంటే పోషకాలు ఏవైతే ఉన్నా మనం చెప్పుకున్నాం కార్బను, ఇవన్నీ కూడా పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక పర్ఫెక్ట్గా అవి ఒక చక్రం మాదిరిగా ఉండవు. ఉదాహరణకి మన దేహంలో ఉన్న కార్బన్ తీసుకున్నట్లయితే మన దేహము చనిపోయిన తర్వాత భూమిలో మన దాన్ని ఖననం చేయబడుతుంది. ఈ భూమిలో ఖననం చేయబడినటువంటి దేహం మరలా ఆ కార్బన్ పదార్థాలను కూడా అక్కడే నిక్షిప్తం అవుతాయి. కొన్ని సందర్భాల్లో మన దేహం నుంచి వెలువడినటువంటి కార్బన్ ఏదైతే ఉందో లేదా పోషకాలు ఏవైతే ఉన్నాయో, న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మరలా చక్రంలో వినియోగించబడవచ్చు లేదా వినియోగించబడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి. ల్యాండ్ స్లైడ్స్ కింద ఉన్నటువంటి ఆ మొక్కలు కానివ్వండి, అంటే పాతాలు జరిగినప్పుడు దాని కింద పడినటువంటి జంతువులు కానీ, జీవులు కానీ లేదా మొక్కలు కానీ ఆ ల్యాండ్ స్లైడ్స్ కింద ఉన్నటువంటి ఆ పోషకాలు ఏవైతే ఉన్నాయో తిరిగి మరలా వినియోగంలోకి రాకపోవచ్చు లేదా రావడానికి అనేక సంవత్సరాలు, మిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చు. సో అందువల్ల దీన్ని ఇంపర్ఫెక్ట్ సైకిల్ అంటున్నాం. అంటే అంత ఖచ్చితత్వం లేనటువంటి చక్రం ఇది. పర్ఫెక్ట్ సైకిల్ అన్నట్లయితే మనం సూర్యుడి నుంచి వచ్చిన సూర్యకాంతి ఏదైతే ఉందో అలాగే దాన్ని మనం వెనక్కి పంపించడం, లేదా గ్యాషియస్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో నైట్రోజను, ఆక్సిజన్ వీటిని మనం గ్రహించడం, వాటిని వాతావరణం విడుదల చేయడం, ఆ గ్యాసెస్ అన్నీ కూడా మళ్ళీ రిలీజ్ అయిపోతాయి. కాబట్టి వీటిని పర్ఫెక్ట్ సైకిల్గా వర్ణిస్తాము. ఇంపర్ఫెక్ట్ సైకిల్ అంటే న్యూట్రియంట్ సైకిల్, పోషకాల సైకిల్ని ఇంపర్ఫెక్ట్ సైకిల్గా మనం నిర్ణయిస్తాం. ఇక ఈ చక్రాలన్నీ కూడా ప్రతిసారి కూడా అంటే ఈ పోషకాలు ఏవైతే ఉన్నాయో అనునిత్యం కూడా ఇవి ఒక జీవిత కాలంలో ఒక జీవరాశికి అవసరమైన శక్తి నిర్జీవరాశుల నుంచి తీసుకోవడం, ఆ నిర్జీవరాశుల నుంచి మరలా జీవరాశులకు వచ్చిన శక్తిని మరలా నిర్జీవరాశులకే మరలా సరఫరా చేయడం, అంటే చనిపోయిన తర్వాత కావచ్చు లేదా కుళ్ళబడిన తర్వాత కావచ్చు లేదా డీకంపోజిషన్ లేదా డీగ్రేడ్ అయిన తర్వాత విలువడైన మూలకాలు కావచ్చు, ఇవన్నీ కూడా
నిర్జీవ రాశి నుంచి జీవరాశులకి, జీవరాశి నుంచి మళ్ళీ నిర్జీవ రాశులకి ఒక అనునిత్యం ఒక చక్రం వల్లే ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని సైకిల్స్ అని మనం వ్యవహరిస్తున్నాం. సో ఈ ప్రాసెస్ ఇంత జరుగుతుంది కదా, ఇదంతా కూడా ఈ ప్రాసెస్ని ఏమంటున్నామంటే బయోజియోకెమికల్ సైక్లింగ్ అని మనం నిర్వచిస్తాం. వీటిలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 2 చక్రాలు ఉన్నవి, ప్రధానమైనటువంటి చక్రాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 చక్రాలు మనం పరిశీలిస్తాం. అవి నైట్రోజన్ సైకిలు, ఫాస్ఫరస్ సైకిలు, అలాగే కార్బన్ సైకిలు, ఓకేనా. సో ఈ సైకిల్స్ని మనం ప్రధానంగా మనం ఇక్కడ సల్ఫర్ సైకిల్, వీటన్నిటిని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఇక పోషక చక్రాల్లో ఉన్నటువంటి ఈ న్యూట్రియంట్ సైకిల్స్ ఏవైతే మనకి పోషకాలను సప్లై చేస్తున్నావో ఆ చక్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాయు చక్రం అని మనం చెప్పుకున్నాం. వీటిని 2 రకాలుగా వర్గీకరించారు. అవి ఒకటి గేషియస్ సైకిల్, అంటే కార్బన్ డైఆక్సైడ్ మనకి ప్రధానమైనటువంటి వాయువు ఇక్కడ. దాంతోపాటుగా నైట్రోజన్, ఆక్సిజన్లు కూడా ఇవి ప్రధానమైనటువంటి వాయువులు. సో ఇవన్నీ కూడా గేషియస్ సైకిల్స్ అంటే వాయు చక్రాలు. ఇక రెండవది కనుక మనం పరిశీలించినట్లయితే ఇది పోషణ సైకిల్ అంటే న్యూట్రియంట్ సైకిల్ లేదా సెడిమెంటరీ సైకిల్. ఈ సెడిమెంటరీ సైకిల్ కనుక మనం చూసినట్లయితే దీన్ని అవక్షేపిత చక్రం అంటాం. సో ఈ సెడిమెంటరీ సైకిల్లో కనుక మనం పరిశీలించినట్లయితే మనకి అవసరమైనటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో ఈ మన సోడియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, కాల్షియము, ఓకే, సల్ఫరు, ఇలాంటి మూలకాలన్నీ కూడా ఒక ప్రధాన వనరుగా మనం భూపటలంలో మనం గమనించవచ్చు. సో భూమిలో ఉన్నటువంటి ఈ పోషకాలన్నింటినీ కూడా మనము లేదా జీవులు లేదా ప్రధాన ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రధాన ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అంటే మొక్కలు కావచ్చు, వీళ్ళన్నీ ఆ భూమిలో ఉన్నటువంటి ఆ మూలకాలని తీసుకోవడం ద్వారా అవి తమ జీవనాన్ని సాగిస్తున్నాయి. అంటే ఇవి ఆ మూలకాలు ఏ విధంగా ఏర్పడినాయంటే శిలల క్రమక్షయం ద్వారా డెన్యుడేషనల్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే వికోషీకరణ కారకాలు ఏవైతే ఉంటాయో క్రమక్షయం చెందిన తర్వాత ఆ మూలకాలని ఎగువ స్థాయి నుంచి లేదా ఎగువ ఎత్తు ప్రాంతాల నుంచి లేదా కొండల నుంచి, పర్వతాల నుంచి లేదా పీఠభూముల నుంచి వివిధ దిగువ స్థాయిల్లో లేదా దిగువ ఎత్తుల్లో ఉన్నటువంటి వాటిలో అవక్షేపణం చేయబడతాయి. సో ఈ అవక్షేపణం చేయబడిన ద్వారా అందుతున్న మూలకాలు కాబట్టి వీటిని అవక్షేపిత చక్రము లేదా సెడిమెంటరీ సైకిల్గా మనం వ్యవహరిస్తున్నాం. సో ఈ సెడిమెంటరీ సైకిల్కి మనం చూసినట్లయితే ప్రధానమైన వనరు భూపటలం అంటే ఎర్త్ క్రస్ట్ అనేది భూపటలం అనేది ప్రధానమైన వనరుగా ఉంది. ఈ భూపటలం నుంచే మనకు కావాల్సినటువంటి ఫాస్ఫరస్ కావచ్చు, కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్ ఇవన్నీ కూడా మనకి భూపటలం నుంచి లభిస్తున్నాయి. కాబట్టి ఈ భూపటలం నుంచి లభించే ఈ అవక్షేపిత చక్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రధానమైనటువంటి చక్రాలు. ఇక మనం డైరెక్ట్గా మనకి పాయింట్స్కి వచ్చినట్లయితే మొట్టమొదటి సైకిల్ కనుక చూసినట్లయితే నైట్రోజన్ సైకిల్. సో నైట్రోజన్ సైకిల్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. గతంలో దీన్ని సివిల్స్లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాల్లో ఫిలిమ్స్లో కూడా ఈ సైకిల్స్ నుంచి మనం ప్రశ్నలు రావడం జరిగింది. ఈ ప్రశ్నలు కూడా మనం ఈ సెషన్లో గమనిద్దాం. ఇక నైట్రోజన్ సైకిల్ కనుక మనం పరిశీలించినట్లయితే మనకి దేహంలో ఉన్నటువంటి అనేక విటమిన్లలో నైట్రోజన్ అనేది ఒక ప్రధానమైనటువంటి మూలకం లేదా ఎలిమెంట్. సో ఇట్ ఈస్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ తయారు చేయడము, అలాగే మనకి అమినో యాసిడ్స్ తయారు చేయడము, బాడీలో ఉన్నటువంటి అమినో యాసిడ్స్, వీటన్నిటిలో కూడా నైట్రోజన్ అనేది ఒక ప్రధానమైనటువంటి వనరు. కానీ ఈ నైట్రోజన్ అనేది మనకి భూపటలంలో ఎక్కడా కూడా నత్రజని అనేది వాయు రూపంలో ఉంది కాబట్టి మనకి స్వేచ్ఛగా లభించదు. ఇది ఈ వాయు రూపంలో ఉంది కాబట్టి ఈ వాయువుల నుంచి నైట్రోజన్లు గ్రహించాలి. కానీ అన్ని సందర్భాల్లో అన్ని మొక్కలు నైట్రోజన్ డైరెక్ట్ గ్రహించగలిగిన స్థితిలో లేవు. కాబట్టి ఈ నైట్రోజన్ అనే ప్రధానమైనటువంటి వనరు అమినో యాసిడ్స్ మనకి తయారు కావాలన్నా, అలాగే ప్రోటీన్స్ తయారు కావాలన్నా వీటన్నిటిలో ఒక ప్రధానమైన మూలకం నైట్రోజన్. కాబట్టి అలాగే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడము, అలాగే క్లోరోఫిల్ తయారు చేయడము, వీటన్నిటిలో కూడా నైట్రోజన్ ఒక ప్రధానమైనటువంటి వనరుగా ఉంది. కాబట్టి ఈ నైట్రోజన్ అనేది స్వేచ్ఛగా లభించడం లేదు కాబట్టి దీన్ని మొక్కలు నైట్రైట్స్ రూపంలోనూ నైట్రేట్స్ రూపంలోనూ స్వీకరిస్తాయి. సో ఈ నైట్రేట్స్ అనేవి ఏ విధంగా ఉత్పన్నమవుతున్నాయి అనే అంశం దీంట్లో ప్రధానమైనటువంటి అంశము. సో ఈ నైట్రోజన్ అనేది చాలా ప్రధానమైనది కాబట్టి ఈ మొక్కల మధ్య చాలా కాంపిటీషన్ అనేది విపరీతమైన పోటీ ఉంటుంది. సో ఈ నైట్రోజన్ అనే ఇది కనుక వాయువును కనుక మనం పరిశీలించినట్లయితే చాలా అధిక ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే నైట్రోజన్ ఆక్సీకరణం చెందుతుంది. అలా ఉదాహరణ చూసినట్లయితే మనకి థర్మల్ పవర్ స్టేషన్స్ కనుక చూసినట్లయితే టెంపరేచర్స్ హండ్రెడ్స్ ఆఫ్ డిగ్రీ సెంటీగ్రేడ్స్లో ఉంటుంది, కొన్ని వందల డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉంటుంది. దాదాపు ఒక సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ కనుక చూసినట్లయితే టెంపరేచర్ 400 నుంచి 600 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తీసుకెళ్ళి నీటిని ఆవిరిగా మార్చడం జరుగుతుంది. సో అలాగే ఒక మెరుపు తీగ వచ్చినప్పుడు కానివ్వండి,
అలాగే ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్ ఉంటాయి. మనకి వాడినటువంటి ఐసీ ఇంజిన్స్, కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, రైలు కావచ్చు, ఏవైనా. సో ఈ ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్లో మనం వాడే ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్లో ఉన్నటువంటి కొన్ని పదార్థాలు కూడా నైట్రోజన్తో సంబంధించిన పదార్థాలు కూడా ఉంటాయి. అవి ఆక్సీకరణం చెందిన నైట్రస్ ఆక్సైడు లేదా నైట్రిక్ ఆక్సైడు, నైట్రోజన్ డయాక్సైడు. సో అలాగే అంటే వివిధ రకాలైనటువంటి 5 రకాల నైట్రోజన్ ఆక్సైడ్లు ఉన్నాయి, గతంలో చర్చించాము. సో ఈ 5 రకాల నైట్రోజన్ ఆక్సైడ్లు ఏర్పడడానికి ప్రధానమైన వనరు ఏమిటంటే వాతావరణం ఉన్నటువంటి నైట్రోజను. ఈ నైట్రోజన్ను అతినీలోతి కిరణాల ప్రభావం వల్ల కావచ్చు, లేదా ప్రకృతిలో ఉన్నటువంటి మెరుపుల వల్ల కావచ్చు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు కావచ్చు, లేదా వివిధ పరిశ్రమలు కావచ్చు, వీటి నుంచి అధిక ఉష్ణోగ్రతల వద్ద నైట్రోజన్ ఆక్సీకరణం చెంది వివిధ రకాల నైట్రోజన్ ఆక్సైడ్లను మనం ఏర్పరుస్తుంది, NOx. సో ఇవి 5 ఉన్నాయి, అందరూ కూడా మీరు గమనించండి. సో ఈ పారిశ్రామిక ఉద్గారాలు కూడా ప్రధానంగా మనం దీన్ని గమనించవచ్చు. అయితే ఈ నత్రజని అనేది అమ్మోనియాగా ఉన్నప్పుడు కానీ, లేదా నైట్రైట్స్గా ఉన్నప్పుడు కానీ, నైట్రేట్స్గా ఉన్నప్పుడు మాత్రమే మొక్కలు వీటిని గ్రహించగలవు. సో నా వాతావరణంలో దాదాపుగా మనకు ఉన్నటువంటి 100% వాతావరణంలో 78% నైట్రోజను, 21% ఆక్సిజన్ ఉంది కాబట్టి, అంటే 99% ఈ 2 మూలకాలే విస్తరించి ఉన్నాయి ఆ వాతావరణంలో. సో విపరీతమైనటువంటి చాలా అపరిమితంగా ఉన్నప్పటికీ ఈ వనరు, నైట్రోజన్ వనరు అనేది అపరిమితంగా ఉన్నప్పటికీ వాటిని జీవులు నేరుగా గ్రహించలేవు. కాబట్టి ఇదేం చేయాలంటే అమ్మోనియాగా మారాలి, లేదా నైట్రేట్స్ లేదా నైట్రేట్స్గా మారినప్పుడు మాత్రమే ఈ ఈ చక్రం అనేది ముందుకు కదులుతుంది, ఈ నైట్రోజన్ సైకిల్ అనేది. సో ఈ మార్పు అనేది ఒక స్థిరీకరణ అంటే ప్రక్రియ. అంటే నైట్రోజన్ని నైట్రేట్స్గా మార్చడం ఒక స్థిరీకరణ ప్రక్రియ. ఈ స్థిరీకరణ ప్రక్రియని మనం 3 రకాలుగా గమనించవచ్చు. ఒకటి, మనకి బ్యాక్టీరియా ద్వారా, అంటే బ్లూ గ్రీన్ ఆల్గే వంటి మైక్రో ఆర్గానిజం, చాలా సూక్ష్మ కిరణాలు, క్రిముల ద్వారా ఈ నైట్రేట్స్ మారడం తయారవుతుంది. అలాగే రెండవది, మానవుడు కూడా మనకి ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ నుంచి నైట్రైట్స్ని అంటే అమ్మోనియా రూపంలో మనం అందించడం జరుగుతుంది మొక్కలకి. సో ఇది ఒక పారిశ్రామిక ప్రక్రియ. ఇక మూడవది మనం గమనించినట్లయితే సహజంగా ప్రకృతిలో జరిగే ప్రక్రియలో ఉరుములు మెరిచినప్పుడు లేదా అధిక ఉష్ణోగ్రతలు వదిలినప్పుడు ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి ఏర్పడడం మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఇప్పుడే గమనించాం. సో ఈ 3 ప్రక్రియలలో ఈ నైట్రోజన్ స్థిరీకరణ అనేది మనకి జరుగుతుంది. అలాగే ఈ నైట్రోజన్ స్థిరీకరణ ఏవైతే ఉందో సూక్ష్మజీవులు వాతావరణంలో నత్రజని కానివ్వండి, లేదంటే మనం ఇచ్చినటువంటి నైట్రోజన్ ఎరువులను కానివ్వండి, ఇవి అమ్మోనియా మరియు అమ్మోనియం అయాన్స్గా మారి తద్వారా మొక్కలకు అందే క్రమాన్ని ఏవైతే ఉందో ఈ ప్రక్రియను ఏమంటామంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం, లేదా నైట్రోజన్ సేకరణ అని కూడా దీన్ని అనవచ్చు. సో నైట్రోజన్ సేకరించగలిగినటువంటి లేదా అందించగలిగినటువంటి ఎంజైమ్ ఏంటంటే నైట్రోజెనస్. అందుకే దీన్ని గుర్తుపెట్టుకుంటే చాలా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. నైట్రోజెనస్ అనే ఒక ఎంజైమ్ అనేది ప్రోకరైట్స్ అనే సూక్ష్మజీవుల్లో మాత్రమే ఉంటుంది. ఈ ప్రోకరైట్స్ అనే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రోకరైట్స్లో ఉండే సూక్ష్మజీవుల్లో ఉన్నటువంటి నైట్రోజెనస్ అనే ఎంజైము సో నైట్రోజన్ స్థిరీకరించడంలో ఉపయోగపడుతుంది. వీటిని ఏమంటామంటే నైట్రోజన్ ఫిక్సర్స్ అంటాం. కింది వాళ్ళలో నైట్రోజన్ ఫిక్సర్ని గమనించండి అన్నప్పుడు అది ప్రోకరైట్స్కి చెందినటువంటి నైట్రోజెనస్ అనేది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నైట్రోజన్ స్థిరీకరించేటువంటి బ్యాక్టీరియాని కనుక మనం పరిశీలించినట్లయితే వాటిలో 3 రకాలైన బ్యాక్టీరియా మనం పరిశీలించవచ్చు. ఒకటి ఫ్రీ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, ఫ్రీ లివింగ్ అంటే స్వేచ్ఛగా నివసించేటటువంటి బ్యాక్టీరియా. సో ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా కనుక మనం పరిశీలించినట్లయితే, స్వేచ్ఛాయుత నైట్రోజన్ స్థిరీకరణ బ్యాక్టీరియాని పరిశీలించినట్లయితే ఇది దాదాపుగా నాన్ సింబయాటిక్ ప్రాసెస్లో అంటే సహజీవనం చేస్తూ చేయనటువంటి బ్యాక్టీరియా. సింబయాటిక్ అంటే సహజీవనం, నాన్ సింబయాటిక్ అంటే సహజీవనం చేయనటువంటి బ్యాక్టీరియా. సో వీటిలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏరోబిక్ అజిటోబ్యాక్టర్ అనేది ప్రధానమైంది. అలాగే బిజిమికియా అనేది ఒక రకమైన బ్యాక్టీరియా. అలాగే అనరోబిక్ క్లాస్ట్రోడియం అండ్ రోడోస్పిరిల్లం. సో ఇవన్నీ కూడా నైట్రోజన్ను ఫిక్స్ చేసేటటువంటి బ్యాక్టీరియాలు. కొంచెం బయాలజీ సంబంధించిన వర్డ్స్ ఇవన్నీ కూడా అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇది బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినా, ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినా మనకు కావాల్సిన మార్కు కాబట్టి
తప్పకుండా ఇది ఏ సబ్జెక్ట్ అనేది కాకుండా ముందు గుర్తుపెట్టుకోవడం ప్రధానం. సో ఏరోబిక్ అజిటోబ్యాక్టర్, బెసిమికియా ఇవన్నీ కూడా ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. ఇవన్నీ కూడా ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అంటే స్వేచ్ఛగా జీవించేటువంటి బ్యాక్టీరియాలు ఇవి. ఇక రైజోబియం అనేది కానీ చూసినట్లయితే ఇది సింబయాటిక్ అంటే సహజీవనం చేస్తాయి. ఉదాహరణకి మనకి చిక్కుడు జాతి మొక్కలు, పెసరలు, లేదంటే మినుములు ఇలాంటి మనకి ఇవన్నీ కానీ చూసినట్లయితే ఒక రకమైనటువంటి కాయ ఆకారంలో కాయలో గింజలు ఉండడం మనం చూస్తాం. బీన్స్ చూసామంటే ఇలా ఉంటుంది. సో ఇటువంటి రకానికి చెందినటువంటి మొక్కల యొక్క వేళ్ల మీద సహజీవనం చేస్తూ ఉంటాయి ఇవి. సో ఇది సింబయాటిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ ఏజెంట్గా మనం పరిగణించవచ్చు. దీన్ని సింబయాటిక్ అంటే సహజీవనం చేసేవి. సో దీనికి ప్రధానమైన ఉదాహరణగా మనం చూసినట్లయితే లెగ్యూమినస్ జాతి మొక్కల్లో అయినటువంటి వేళ్లలో ఇవి గమనించవచ్చు. వీటిని రైజోబియము బ్యాక్టీరియాగా మనము వర్గీకరిస్తాం. సో రైజోబియం బ్యాక్టీరియా అనేది సింబయాటిక్, ఇంతకుముందు చెప్పుకుంది నాన్ సింబయాటిక్. ఇప్పుడు వీవ్ కాకుండా మూడవది ఇంకోటి కనుక మనం పరిశీలించినట్లయితే జలావరణంలో కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా సముద్రాలలో ఉన్నటువంటి చేపలకు అవసరమైనటువంటి మంచు, నాచు ఇవన్నీ కూడా ప్లాంక్టను, ఫైటోప్లాంక్టను మొదలైనవన్నీ కూడా మనకి ఏర్పడడానికి అవసరమైనటువంటి ప్రధానమైన వనరు ఏమిటంటే ఈ నైట్రోజన్ ఫిక్సేషన్. వాటికి కావాల్సినటువంటి నైట్రోజన్ ఎవరు అందిస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ జలావరణంలో ఉన్నటువంటి సైనోబ్యాక్టీరియా, ఓకేనా, సైనోబ్యాక్టీరియా ఇది ప్రధానమైన నైట్రోజన్ ఫిక్సింగ్ ఏజెంట్. మనకి ఎక్కడంటే సముద్ర ఆవరణ వ్యవస్థల్లో లేక జలావరణ వ్యవస్థల్లో, మంచినీటి ఆవరణ వ్యవస్థల్లో కూడా. సో వీటిలో కనుక చూసినట్లయితే ప్రధానంగా నోస్టాకు, బ్లూ గ్రీన్ ఆల్గే, స్పిరులినా, అనబినా, సో ఇవన్నీ కూడా అనబినా, స్పిరులినా, బ్లూ గ్రీన్ ఆల్గే ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి నైట్రోజన్ స్థిరీకరణ చేసేటటువంటి బ్యాక్టీరియాలు. సో 3 రకాల బ్యాక్టీరియాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో ఈ బ్యాక్టీరియాని స్థిరీకరణ చేసే ప్రక్రియలో కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే డైరెక్ట్గా అమ్మోనియాన్ని లేదా అమ్మోనియం అయాన్ని, ఇదేమో NH3 ఇదేమో NH4+. సో ఈ అమ్మోనియం కానివ్వండి, అమ్మోనియం ప్లస్ అయాన్ కానివ్వండి, రెండింటి నేరుగా కొన్ని మొక్కలు స్వీకరించగలవు. కానీ చాలా మొక్కలు అరుదుగానే అమ్మోనియం అయాన్ని గ్రహిస్తాయి. కానీ ఎక్కువ శాతం మొక్కలు ఈ అమ్మోనియా మరియు అమ్మోనియం అయాన్లని ఆక్సీకరణం జరిగిన తర్వాత నైట్రేట్స్గా మార్చుకున్న తర్వాతనే స్వీకరిస్తాయి. సో ఈ అమ్మోనియం నుంచి అమ్మోనియం అయాన్ల నుంచి ఆక్సీకరణం చేసే ప్రక్రియను తర్వాత దాని ద్వారా నైట్రేట్స్గా మార్చుకునే ప్రక్రియకు రెండు బ్యాక్టీరియా గ్రూపులు దీంట్లో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. అది మొదటిగా చూసినట్లయితే మొదట అమ్మోనియాన్ని అమ్మోనియం అయాన్గా ఆక్సీకరణం చెందించి తర్వాత నైట్రేట్స్గా మారుస్తాయి. వాటిలో మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే నైట్రోసోమనాస్ అనే బ్యాక్టీరియా మరియు నైట్రోకోకస్ అనే బ్యాక్టీరియా. నైట్రోసోమనాస్ అండ్ నైట్రోకోకస్ అనే ఈ 2 బ్యాక్టీరియాలు కూడా మొదట అమ్మోనియాన్స్ని స్వీకరించి వాటి నుంచి నైట్రైట్స్ని మనకి తయారు చేస్తాయి. అంటే NO3- ఇలాంటి అయాన్స్ని మనకి తయారు చేస్తాయి. సో NO3- అయాన్స్ కనుక మనం తయారు కావాలంటే మనకి ప్రధానంగా ఏ వనరు ఉపయోగపడుతుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన సూక్ష్మజీవి ఏమిటంటే మనకి ఈ నైట్రోసోమనాస్ అనే ప్రక్రియ. నైట్రోసోమనాస్ అనే బ్యాక్టీరియాని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. సో నైట్రోసోమనాస్ బ్యాక్టీరియా, నైట్రోకోకస్ బ్యాక్టీరియా ఈ 2 అమ్మోనియం అయాన్ నుంచి నైట్రైట్స్ని తయారు చేస్తాయండి. తర్వాత మరలా ఈ నైట్రైట్స్ని మరలా ఏం చేస్తారంటే నైట్రోబ్యాక్టర్ అనే ఒక బ్యాక్టీరియా మరలా ఏం చేస్తుందంటే ఈ నైట్రైట్స్ని నైట్రేట్స్గా మార్చడం జరుగుతుంది. నైట్రైట్స్ ఏవైతే మనకు తయారైనాయో ఇంతకుముందు ప్రక్రియలో ఆ ప్రక్రియ నుంచి తయారైన నైట్రైట్స్ని నైట్రోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా మరలా నైట్రేట్స్గా మారుస్తుంది. ఇంతకుముందు చూసాం నైట్రేట్స్. సో ఈ నైట్రేట్స్గా మార్చే ప్రక్రియనే ఏమంటామంటే నైట్రిఫికేషన్ అంటాం. సో దీన్ని ఏమంటామంటే నైట్రిఫికేషన్. సో ఈ ప్రక్రియని నైట్రిఫికేషన్గా వివరిస్తారు. ఈ నైట్రిఫికేషన్ ప్రక్రియ నిర్వహించే బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో వాటిని కెమోట్రాఫ్స్ అంటారు. ఆటోట్రాఫ్స్ అది. సో కెమోట్రాఫ్స్ అంటారు. కలిపి చదివినట్లయితే కెమోట్రాఫ్స్ అంటారు. సో ఈ కెమోట్రాఫ్స్ అనేవి ఏ ప్రక్రియలో ప్రధానంగా తమ పాత్ర నిర్వహిస్తాయి అని అన్నప్పుడు అది నైట్రిఫికేషన్ ప్రక్రియ. అంటే నైట్రిఫికేషన్ అంటే ఏమిటంటే
ట్రైట్స్ని నైట్రేట్స్గా మార్చే ప్రక్రియని నైట్రిఫికేషన్ అంటాం. అలాగే అమ్మోనియా నుంచి నైట్రేట్స్ తయారైనా కూడా దాన్ని నైట్రిఫికేషన్ ప్రక్రియ అని అంటాం. సో ఈ నైట్రిఫికేషన్ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించే వాళ్ళు ఎవరంటే కెమోట్రోఫ్స్ అంటారు. సో ఈ కెమోట్రోఫ్స్ అనేవి చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఇవి కనుక లేనట్లయితే అసలు మొక్కలకి ఆహారం అందేది కాదు, పోషణ స్థాయిలు కూడా ఉండేవి కావు. సో ఈ కెమోట్రాఫ్స్ అనే బ్యాక్టీరియా ఒక రకానికి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా యొక్క ఫంక్షన్ ఏమిటంటే ఇది ఏ విధులు నిర్వహిస్తుందంటే దాంట్లో అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఇనార్గానిక్ కెమికల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఓకేనా అది ఆర్గానిక్ కాంపౌండ్స్గా తయారు చేస్తుంది. ఆ బ్యాక్టీరియాని ఇక్కడ మనకి నైట్రిఫికేషన్లో ఉపయోగపడుతుంది. సో ఇనార్గానిక్ కెమికల్స్ నుంచి ఉండేటువంటి అంటే అకర్బన పదార్థాల్లో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బను అలాగే మిగిలినటువంటి ఇతర మూలకాలను తయారు చేసే ప్రక్రియ అంటే సేంద్రియ పదార్థాలు లేదా కర్బన పదార్థాలను తయారు చేసే ప్రక్రియలో ఈ కెమోట్రోఫ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఈ విధంగా కెమోట్రోఫ్స్ తయారు చేసినటువంటి నైట్రేట్స్ని మొక్కలు గ్రహించి ఆకులు చేరుస్తాయి. సో వాతావరణంలో నైట్రోజన్ ఏమవుతుందంటే మనకి అమ్మోనియా రూపంలో లభిస్తుంది. మనకి ఇది ఎప్పుడు మనకి నైట్రేట్స్ రూపంలో ఎలా ఏర్పడితే మనం చూసాం. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కావచ్చు, లేదా అధిక ఉష్ణోగ్రత కావచ్చు, లేదా మనకి కొన్ని బ్యాక్టీరియాలు నైట్రోజన్ స్థిరీకరించే బ్యాక్టీరియాలు కావచ్చు. ఇవన్నీ కూడా అమ్మోనియా నుంచి నైట్రైట్స్ తర్వాత నైట్రేట్స్ని తయారు చేసి మొక్కలకి అందించడం జరుగుతుంది. సో ఇలా తయారు చేయబడినటువంటి లేదా ఉత్పత్తి చేయబడినటువంటి నైట్రేట్స్ని మొక్కలు గ్రహించి ఏం చేస్తాయంటే తన కాండం ద్వారా ఆకులకు చేరవేస్తుంది. సో ఈ కాండం ద్వారా ఆకులు చేరవేసినటువంటి ఈ నైట్రేట్స్ని ఎవరు తీసుకుంటున్నారంటే వాటి మీద ఆధారపడినటువంటి శాకాహార జంతువులు, క్రిములు, కీటకాలు. మరలా ఈ నైట్రేట్స్ని మరలా ఎవరు తీసుకుంటున్నారంటే శాకాహార జంతువుల మీద ఆధారపడినటువంటి పై పోషణ స్థాయిలో ఉన్నటువంటి జీవులు అంటే ఓమ్నివర్స్ కావచ్చు, లేదంటే కార్నివర్స్ కావచ్చు, అంటే సర్వభక్షకులు లేదా మాంసాహారులు వీటిని తీసుకొని తమ శరీరంలో నైట్రేట్స్ని మనకి అందించడం జరుగుతుంది. తీసుకొని అవి తమ శక్తి నిల్వలను పెంచుకోవడం జరుగుతుంది. సో ఇలా తీసుకోబడినటువంటి నైట్రేట్స్ అనేవి బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే క్షయకరణం చెందబడుతుంది. అంటే మరలా అమ్మోనియాగా మారి మరలా ఈ అమ్మోనియా నుంచి మరలా అమినో యాసిడ్స్ అనేవి చాలా ప్రధానమైనటువంటి వనరు మనకు దేహంలో ఇది. సో ఈ అమినో యాసిడ్స్ తయారీలో ఉపయోగపడుతుంది ఈ అమ్మోనియా అనేది. సో ఈ అమినో యాసిడ్స్ యొక్క ఫంక్షన్ ఏమిటంటే ఇవి బాడీలో ఉన్నటువంటి ప్రోటీన్స్ తయారు చేయడం, అంటే ప్రోటీన్ బిల్డింగ్ బ్లాక్స్ అంటాం వీటిని. ప్రోటీన్లను తయారు చేసి మనకి బాడీలో ఉన్నటువంటి అవసరమైనటువంటి శక్తిని అందించడం, దేహానికి ఒక రూపాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా తయారు కాబడినటువంటి ఈ నైట్రేట్స్ అనేవి మరలా జీవుల శరీరంలో ప్రవేశించి మరలా అమ్మోనియాగా మారి మరలా అమినో యాసిడ్స్ తయారీ వాటి నుంచి ప్రోటీన్లు ఏర్పడడం. సో ఈ ఏర్పడినటువంటి ప్రోటీన్లు మొక్కల నుంచి పై స్థాయిల వరకు వివిధ స్థాయిలో ఉన్నటువంటి మొక్కల వరకు అన్నీ మనకి ఆహారపు గొలుసు ద్వారా మనకి అందించడం జరుగుతుంది. ఒకసారి దేహంలోకి వెళ్ళినటువంటి ఈ అమోనిఫికేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో నైట్రేట్స్ మళ్ళీ అమ్మోనియాగా మారే ప్రక్రియ ఏదైతే ఉందో ఈ దేహంలోకి వెళ్ళినటువంటి ఈ అమినో యాసిడ్స్ వాటి ద్వారా ఉన్నటువంటి తయారైన ప్రోటీన్లు అంటే బాడీలో ఉన్నటువంటి బిల్డింగ్లో అంటే కణజాలం ఏర్పడంలో ప్రధాన పాత్ర వహించేవి. సో ఈ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మరలా దేహం నుంచి ఏ విధంగా వస్తున్నాయి అంటే మనకి మూత్ర విసర్జన ద్వారా రావచ్చు, మల విసర్జన ద్వారా రావచ్చు. అలాగే యూరిక్ యాసిడ్ ద్వారా కూడా మనకి యూరియా మరియు యూరిక్ యాసిడ్ నుంచి ఆ రూపంలో మనకి మరలా బయటకు వస్తున్నాయి. సో నత్రజని వ్యర్థాలని మళ్ళీ ఆర్గానిక్ నైట్రోజన్ రూపంలో మార్చడం జరుగుతుంది. సో ఈ వ్యర్థంలో కార్బన్ పదార్థాలు కూడా ఉంటాయి. సో ఆర్గానిక్ నైట్రోజన్గా మార్చడంలో తర్వాత దాని ద్వారా యూరియా మరియు యూరిక్ యాసిడ్ అనే పదార్థాలుగా విడుదల చేయబడడం జరుగుతుంది మనకి. సో ఒకసారి దేహంలోకి వెళ్ళినటువంటి పై పోషణ స్థాయిలో ఉన్నటువంటి ఈ నత్రజని ఏదైతే వెళ్ళిందో మరలా కర్బన సమ్మేళనాలతో మిళితమై యూరిక్ యాసిడ్ గాను యూరిడ్ గాను మనకి బయటికి రావడం జరుగుతుంది. సో ఈ అమ్మోనియా ఆయిల్ మరలా ఏవైతే ఉన్నాయో మృతదేహాల నుంచి ఇనార్గానిక్ అమ్మోనియా మరియు అమ్మోనియం పదార్థాలుగా మారి బయటకు వస్తాయో వాటి అవన్నీ కూడా బ్యాక్టీరియా చేత మరలా సంశ్లేషణ చేయబడతాయి. దీన్నే అమ్మోనిఫికేషన్ ప్రక్రియ అంటాం. సో డీనైట్రిఫికేషన్ అంటే నైట్రేట్ నుంచి మరలా నైట్రోజన్ తయారు కావాలి. మనం నైట్రోజన్ నుంచి ఇవన్నీ తయారు చేసుకుంటా వచ్చాం. మరలా నైట్రోజన్ తయారుగా విడుదల కావాలంటే మరలా నేలలో ఉండే నైట్రేట్స్గా మార్చబడుతుంది. దీంట్లో మనకి ఏవైతే విసర్జకాలు వచ్చాయో నైట్రేట్స్ రూపంలో కానీ అమ్మోనియా రూపంలో కానీ ఇవన్నీ విసర్జకాలుగా మనం విసర్జన చేస్తున్నాము. లేదా చనిపోయినప్పుడు లేదా మొక్కలు చనిపోయినప్పుడు ఆ కుళ్ళబడిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి నుంచి వచ్చేటువంటి పదార్థాలన్నీ కూడా డీనైట్రిఫికేషన్ జరిగి మళ్ళీ సహజంగా నైట్రోజన్ వాయువు మళ్ళీ వాతావరణంలో ప్రవేశించాలి. ఈ ప్రక్రియలో మనకి
ప్రధాన పాత్ర వహించేటువంటి బ్యాక్టీరియాలస్ ఏమిటంటే థైబసిల్లస్ మరియు సూడోమోనాస్ మరియు థైబోసిల్లస్ అనే బ్యాక్టీరియాలు ఈ ప్రధానమైన పాత్రని నిర్వహించడం జరుగుతుంది. సో ఇలా విడుదల కాబట్టి నైట్రోజన్ మరలా ఎప్పుడైతే వాతావరణం ప్రవేశించిందో దీంతో నైట్రోజన్ సైకిల్ అనేది ముగించబడుతుంది. సో ఇది వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజను నిర్జీవ పదార్థాల నుంచి జీవ పదార్థాలకి, ప్రాథమిక స్థాయిలో ఉన్న జీవ పదార్థాలకి, ఈ ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి జీవ పదార్థాలు అందే క్రమంలో ఎటువంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి, సో ఈ బ్యాక్టీరియా జరిగే నత్రజని స్థిరీకరణ, సో ఇవన్నీ జరిగిన తర్వాత మరలా ఎటువంటి చర్య మనకి దేహంలో ప్రవేశించి మరలా ఎట్లా బయటకు విడుదలవుతాయి, అమ్మోనియం కానివ్వండి, నైట్రేట్స్గా కానివ్వండి ఎలా విడుదలవుతున్నాయి, ఈ విడుదలైన తర్వాత ఇవి మరలా స్థిరీకరణ చెందబడిన నైట్రోజన్ వాయువుగా ఏ విధంగా సూడోమోనాస్ బ్యాక్టీరియా ఇప్పుడు చెప్పుకున్న థైబోసిల్లస్ బ్యాక్టీరియా, సో ఈ విధంగా ఈ బ్యాక్టీరియా ద్వారా మరలా వాతావరణంలోనికి నైట్రోజన్ ఎలా ప్రవేశిస్తుంది అనే అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చర్చించాం. సో అభ్యర్థులందరూ కూడా ఈ నైట్రోజన్ చక్రం ఏ విధంగా మనకు తిరుగుతుంది, అందులో ఇమిడి ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏమిటి, పదార్థాలు ఏమిటి, ఇవన్నీ కూడా అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. ప్రధానంగా ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీనిలో ప్రశ్నలు రావడం జరుగుతుంది. దీన్ని కూడా మరొక సెషన్లో ఈ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన ప్రశ్నలు కూడా మనం గమనిద్దాం. ధన్యవాదాలు.